గుడ్ ఈవినింగ్ అండి. మనకు ఈ సంవత్సరం 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో నల్గొండ జిల్లాలో మనకి 109 సెంటర్లు ఉన్నవి. ఆ 109 సెంటర్లలో 19,834 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. మరి వీటికి సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాట్లు అనేది పకడ్బందీగా చేస్తున్నామో, ప్రతి సెంటర్లో ఫర్నిచరు, ఎలక్ట్రిఫికేషను, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా సీసీటీవీ కెమెరాసు, అక్కడ పోలీస్ బందోబస్తు ఏఎన్ఎం తోటి కూడా చేయడం జరుగుతుంది. జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశంతో, ఎస్పీ గారి ఆదేశంతో మరి ఈ సంవత్సరము పకడ్బందీగా ప్రశాంతంగా జరిగేటట్టు కూడా ప్రణాళిక చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష కేంద్రానికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే చూసుకున్నట్లయితే పరీక్ష రోజు హాజరు కావడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా తప్పకుండా 40 మినిట్స్ ముందే సెంటర్కి రావాలి. అదేవిధంగా అన్ని సెంటర్లలో సిఎస్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అదేవిధంగా ఇన్విజిలేటర్స్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. వాళ్లకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పరీక్షలు అనేది కూడా పకడ్బందీగా నిర్వహించే విధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అన్ని ఒక అడెక్వేట్ ప్లాన్ చేసుకొని మేము నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి పేరెంట్స్ కూడా పిల్లలకు ఈ 3 రోజుల వ్యవధిలో పిల్లలందరూ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టు కూడా పేరెంట్స్కు కోఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళని తీసుకుపోయే క్రమంలో, అదేవిధంగా మళ్ళీ సెంటర్ తీసుకుపోయే క్రమంలో, మళ్ళీ తీసుకొచ్చే క్రమంలో ఎండ తీవ్రత ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేసే అందరూ కూడా ఒక మంచి ప్రణాళికతో వెళ్ళి ఒక సక్సెస్ఫుల్ వాతావరణంలో కంప్లీట్ చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అమ్మాయిలు అంటే మనకి బాయ్స్ 10,147 ఉన్నారు, గర్ల్స్ 9,551 ఉండడం జరిగింది. వాటితో పాటు అంటే వన్స్ ఫెయిల్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 137 మంది పిల్లలు ఉండడం జరిగింది. వాళ్ళంతా కలిస్తేనే 19,835 మంది అప్పీర్ కాబోతున్నారు.